నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంటికి ఆగ్నేయం లోపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే దాని మీద చర్చ ఉంటుందండి. దానికన్నా ముందుగా మీరు ఆగ్నేయం ఎటువైపు, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది తూర్పు అండి, ఇది తూర్పు, ఇది దక్షిణము. తూర్పు దక్షిణాలకు మధ్య ఉన్న ఈ మూలను, ఈ ప్రాంతాన్ని ఆగ్నేయం అని అంటారు. తూర్పుకు ఉత్తరానికి మధ్య ఉన్న ఈ మూలను ఈశాన్యం అని అంటారు. సో ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న ఈ మూలను వాయువ్యం అని అంటారు. సో తూర్పుకు దక్షిణానికి మధ్య ఉన్న మూల ఆగ్నేయము, దక్షిణము పడమరకు మధ్య ఉన్న మూల నైరుతి. ఇప్పుడు నేను చర్చించేది ఈ ఆగ్నేయ మూల గురించి చర్చిస్తున్నానండి. ఇప్పుడు అగ్ని, పంచభూతాల్లో అగ్ని కూడా ప్రముఖమైనదే. మన శరీరంలో పంచభూతాల ప్రభావము మన శరీరంలో ఉంది. వాటి మూలంగానే మనం జీవిస్తున్నాము, మనకు ప్రాణశక్తి ఉంది, మనం యాక్టివ్గా ఉన్నాము. మీరు చూడండి, మన బాడీలో టెంపరేచర్ పెరిగినా కష్టమే, తరిగినా కష్టమే. అంటే టెంపరేచర్ అంటే ఇక్కడ ఆగ్నేయం అన్నమాట. ఈ ఆగ్నేయము ఇంటికి సరిపడే రేంజ్లో ఉన్నప్పుడే ఇంటికి శుభాలను ఇస్తూ ఉంటుంది. ఈ అగ్ని తగ్గిందనుకోండి, అంటే ఆగ్నేయ లోపం ఏర్పడింది అనుకోండి, చాలా నష్టాలు వాటిల్లుతూ ఉంటాయి. ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో చూద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు 4 పిల్లర్స్, ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము, ఇది వాయువ్యము, నైరుతి. 4 పిల్లర్స్ అండి. ఈ మూలలు చాలా చాలా ముఖ్యమైనవి. వాస్తు చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ 4, ఈశాన్యము, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి చాలా బాగుంటే తప్ప ఇంటికి మంచి ఫలితాలు రావు. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు కేవలం 5 మినిట్స్లో మాత్రమే నేను కేస్ స్టడీ చేసి ప్లస్లు మైనస్ చెప్పేస్తూ ఉంటాను, డౌటే లేదు. నేనేం చూస్తాను, ఈ మూలలు మాత్రమే చూస్తానండి. అంటే మూలలు ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి వాస్తులో. అందుకే మూలలు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కొంతమంది 4 మూలలు 4 దిక్కులు ఓకే, కానీ 4ను 8ని 16, 32, 54, 66 ఇలా డివైడ్ చేసుకుంటూ పోతున్నారు. పర్వాలేదు, కానీ అతి ముఖ్యమైనవి ఈ 4 మూలలు, 4 దిక్కులు. ఈ 4 మూలలను చూసి ఇంటి చరిత్ర మొత్తం చెప్పొచ్చండి. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, క్లియర్గా వాళ్ళని ఏం అడగకుండానే చెప్పేయచ్చు. నేనైతే ఇవేం చూడకుండా ఇంట్లో మధ్యలో కూర్చొని ఇంటి పరిస్థితి చెప్పేస్తాను. తర్వాత వెళ్ళి ఇల్లును చూపిస్తూ ఉంటాను, ఇగో ఇక్కడ మీకు సమస్య ఉంది చూడండి అని చెప్తూ ఉంటాను. అది వాస్తు పండితుడి లక్షణము, వాస్తు అనుభవం ఉన్న వ్యక్తి లక్షణం అది. మీరు చూడండి, ఈ ఆగ్నేయం లోపం ఏ విధంగా జరుగుతుంది అంటే ఇంటికి అగ్ని ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఆగ్నేయం బాగుందనుకోండి, ఇంట్లో హోమాలు జరుగుతూ ఉంటాయి. హోమాలు ఎప్పుడు జరుగుతాయండి? గృహప్రవేశం కూడా హోమమే. పెళ్ళిళ్ళు శుభాలు జరగాలన్నా హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అది ఆగ్నేయం బాగున్నప్పుడు. ఆగ్నేయం బాగలేదనుకోండి, ఆ ఇంటికి శుభాలు ఉండవు. మరి ఆగ్నేయం ఏ విధంగా లోపిస్తూ ఉంటుంది చూడండి. ముఖ్యంగా ఇంటికి పెళ్ళి కావాలి అంటే, బయట ఉన్న అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలి అన్న ఆగ్నేయం బాగుండాలి. ఇంట్లో ఉన్న అమ్మాయి బయటికి కోడలుగా వెళ్ళాలి అన్న ఆగ్నేయం బాగుండాలి. సో ఇంట్లో ఆగ్నేయం బాగలేదనుకోండి, అమ్మాయికి మంచి సమయంలో పెళ్ళి అయిపోతే తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. అసలు పెళ్ళే కావట్లేదు అంటే ఆగ్నేయం బాగా లోపించింది. పోనీ కొన్ని మంచి సమయాలు వచ్చాయనుకుందాం, అప్పుడు పెళ్ళవుతుంది, బయటికి వెళ్తుంది, తిరిగి ఇంట్లో వస్తుంటుంది. ఇది ఈ రోజుల్లో అతిపెద్ద సమస్యగా మారిపోయింది తల్లిదండ్రులకు. నిన్న నేను ఇక్కడ బోయిన్పల్లి అని ఒక ప్రాంతానికి వెళ్ళానండి. అక్కడ చూసినప్పుడు ఆగ్నేయ లోపం క్లియర్గా కనపడింది. నేను ఆ ఓనర్ని అడిగాను, మీకు ఎంతమంది అమ్మాయిలు అంటే ఒకే అమ్మాయి అని చెప్పింది. నేను చెప్పానప్పుడు, చూడండి అమ్మాయి గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారన్నాను. ఆలోచించడం అంటే రకరకాలుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి అమ్మాయి తిరిగి ఇంట్లో ఉండొచ్చు, లేకుండా భర్త లేకుండా కూడా ఉండొచ్చు. సో ఆ అమ్మాయిలో ఎదుగుదల లేకపోవచ్చు, లేదా అమ్మాయికి పిల్లలే లేకపోవచ్చు. ఇవన్నీ ఆగ్నేయ లోపం వల్ల జరుగుతూ ఉంటాయి. అన్న చెప్పగానే అవును సార్ మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసింది. ఎలా చెప్పింది అంటే, ఆగ్నేయంలో లోపం మా ఇంట్లో కనబడింది చెప్పేశాను. ఆమె కూడా చెప్పేసింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా అల్లుడిది తప్పండి అని అల్లుడిని తిడుతూ ఉన్నారు. అల్లుడిది తప్పు కాదండి, పెళ్ళైనప్పుడు అందరూ మంచిగా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆగ్నేయం లోపం ఉంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. అందరూ ఏమడుగుతూ ఉంటారంటే, సార్ ఆగ్నేయం కాదు కదా సార్, అత్తగారి ఇల్లు ప్రభావం పడుతుంది కదంటే, తప్పు. ఈ వాస్తులో ఈ పాయింట్ నేనే కనుక్కొని కొన్ని సంవత్సరాల నుంచి పాయింట్ నేను చెప్తూ వస్తున్నాను. కారణం ఏంటి అంటే, ఆగ్నేయంలో ఇప్పుడు అమ్మాయికి ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎవరికి ఫోన్ చేస్తుందండి? తల్లిగారికే ఫోన్ చేస్తుంది, తల్లిదండ్రులకే ఫోన్ చేస్తుంది. ఎప్పుడు తల్లిదండ్రులతోనే చర్చిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు తల్లిగారింటికి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అమ్మాయి బాధపడి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది పేరెంట్స్ను. దానికి కూడా కారణము ఆగ్నేయ లోపం ఉంటేనే ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఆగ్నేయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఆగ్నేయ లోపం ఎక్కువగా ఉంటే ఇంట్లో లేడీ ఒంటరిగా ఉంటుంది, భర్త లేకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. లేదా అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. రిపీటెడ్గా హాస్పిటల్కు వెళ్తూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఆగ్నేయం చేసే మాయ.
కొందరు మా ఇంట్లో శుభాలు లేవండి, ఏమన్నా మంచి చేద్దాం అనుకుంటే జరగట్లేదు. కారణము ఆగ్నేయ లోపము. ఈ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఆగ్నేయ లోపమే. ఆర్థిక సమస్యలు వస్తూ ఉన్నాయండి. సో అంటే డబ్బును పుట్టించేది కూడా ఆగ్నేయమే. ఆగ్నేయము ఆర్థికానికి, తర్వాత ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఆగ్నేయమే. ఆర్థికం అంటే డబ్బు, ఆరోగ్యం అంటే తెలుసు మీకు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఆగ్నేయమే. అంటే ఇది చాలా బాగుంటాయి. ఇంట్లో ఎప్పుడు కూడా శుభం ఉంటూనే ఉంటుంది, ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళని చూడగానే వాళ్ళ ఫేస్లో గ్లో ఉంటుంది, హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అందరి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. ఇవన్నిటిని సృష్టించేది ఆగ్నేయము మాత్రమే. అదే ఆగ్నేయం లోపిస్తే సమస్యలు ఎలా ఉంటాయో చెప్తాను. మరియు ఆగ్నేయం ఏ విధంగా లోపిస్తుంది ఫస్ట్ మీరు మన కాంపౌండ్లో చూద్దాం. ఇది ఆగ్నేయ మూల. ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది కూడా ఇక్కడ టాయిలెట్ కడతారండి. ఆగ్నేయంలో ఇక్కడ టాయిలెట్ కడతారు. సో ఆగ్నేయంలో టాయిలెట్ కట్టరాదా అంటే కట్టొచ్చు, కట్టొచ్చే సందర్భం వేరండి. ఈ విధంగా కట్టకూడదు. ఇక్కడ తూర్పు వాళ్ళకు, తర్వాత దక్షిణం వాళ్ళకు టచ్ చేసి మూలకేశారు అంటే ఆగ్నేయం కప్పుగా మారిపోతుంది. ఎప్పుడైతే ఆగ్నేయం కప్పుగా మారిపోయిందో ఆ శుభాలు కట్ అవుతూ ఉంటాయి. సార్ ఎందుకు శుభాలు కట్ అవుతాయి సార్? అందరు మా వాస్తు వాళ్ళు వచ్చి ఆగ్నేయంలో ఏమంటే వేసాను, మీరు భలే చెప్తున్నారు ఏంటి అంటే, ఇంటికి ఆగ్నేయం, ఇంటి కిచెన్లో చూడండి, ఇక్కడ స్టవ్ తోటి మనం మంట మండిస్తూ ఉంటాం, నిప్పు పెరుగుతూ ఉంటుంది, మంట పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మంట పెరుగుతూ ఉంటుందో ఇంట్లో శుభాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదే ఏమంటే ఆగ్నేయంలో ఏం చేసాం, కప్పుగా వేసి దీన్ని టాయిలెటో బాత్రూమో అనుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది, నీటిని నిరంతరంగా వాడుతూ ఉండడం వల్ల నిప్పు తగ్గిపోతూ ఉంటుంది. మంట డెవలప్ కావడం పక్క పెట్టండి, అసలు మంట డెవలప్ అయ్యే అవకాశమే లేదు. దానివల్ల ఆగ్నేయము కప్పుగా మారిపోతూ ఉంటుంది. సో తస్మాత్ జాగ్రత్త. సో ఇది చేయడానికి వీల్లేదండి. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ ఆగ్నేయమే ఇంట్లో నుంచి కట్ అయిపోతుంది. చూడండి, ఈ ఆగ్నేయం ఇంట్లో నుంచి కట్ అయిపోతుంది. ఈ ఆగ్నేయం ఇంట్లో నుంచి కట్ అయిపోతుంది. దానివల్ల ఆగ్నేయం కటింగ్ అయిందంటే శుభాలు కట్ అయిపోయినాయి. ఎందుకు ఇది ఆగ్నేయం కట్ చేశారంటే ఆ ల్యాండ్ పక్క వాళ్ళదండి, మాది కాదు, అందుకే ఆగ్నేయం కట్ చేయాల్సి వచ్చింది అంటారు. అది కూడా ఆగ్నేయ దోషాన్ని క్రియేట్ చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉంటుందండి. ఈ తూర్పు ఆగ్నేయం వీధిపోటు కూడా నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది. సో దానివల్ల కూడా ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. ఆ వీధిపోటు లేకుండా చూసుకోండి. నా వీడియోలు చాలా ఉన్నాయండి. మీకు ఇలాంటి డౌట్స్ ఏమొచ్చినా కూడా యూట్యూబ్లో దోమల నాగేంద్ర అని మీరు సెర్చ్ చేస్తే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పరిష్కారం చెప్పాను. ఇప్పుడు సార్ తూర్పు ఆగ్నేయం ఎలా తొలగించాలి సార్, దాని పరిష్కారం చెప్పండి అంటే ఈ వీడియోలో చెప్పలేదు, కానీ గత వీడియోలో పరిష్కారాలు ఉన్నాయి. వెతకండి, చూడండి. నాకు ఫోన్ చేయడం కన్నా నా వీడియోలన్నీ చూడండి, మీకే పరిష్కారం దొరుకుతుంది. సమస్యలు మీరే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మైనస్ అండ్. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ వేస్తారండి. ఇక్కడ వేస్తారు, ఆగ్నేయంలోనే సెప్టిక్ ట్యాంక్ వేస్తారు. సార్ ఆగ్నేయంలో ఎందుకు సెప్టిక్ ట్యాంక్ వేసారంటే, సార్ అందరి ఇళ్లలో ఆగ్నేయంలోనే ఉంటుంది, మా మేస్త్రి కూడా అలాగే వేశారు, నేను చాలా ఇళ్లలో చూశాను. చాలా ఇళ్ళలో వచ్చే సమస్యలు మీకు తెలుసా? డాక్టర్కు మాత్రమే వాళ్ళ వ్యాధుల గురించి చెప్తూ ఉంటారు, వాస్తు వ్యక్తికి మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు చెప్తూ ఉంటారు, ఇంటి పక్క వాడికి కూడా ఎవరు చెప్పరు, బంధువుకు మిత్రులకు కూడా చెప్పరు. కారణము వాళ్ళు అనుభవిస్తూ ఇతరులకు చెప్పలేరు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలుసు, వాస్తుగా తిరుగుతూ ఉంటాం కూడా మాకు తెలుసు. అందుకే ఈ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ వేయకూడదు. సింపుల్ లాజిక్ ఎందుకు వేయకూడదు అంటే అక్కడ ఫైర్ డెవలప్ కావాలి కదండి, నిప్పు పుట్టాలి, మంట రావాలి. మీరేం చేశారు, ఆ మంట మీద నీళ్లు పెట్టేశారు, మంట మండుతుందా? మండదు. పైగా ఎలాంటి నీళ్ళు అండి, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ లేకుండా చూసుకోండి. ఎక్కడ వేయాలి అంటే ఇప్పుడు ఇది 45 ఫీట్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి 9 భాగాలను చేస్తే ఇది ఇట్లా 9, ఇది 5 ఫీట్లు అనుకుందాం, ఇది కూడా 5 ఫీట్లు అనుకుందాం. ఈ 10 భాగాలు 10 ఫీట్ల తర్వాత అంటే ఈ 2 ఫీట్ల మొత్తం 9 భాగాలు చేశానండి, దాంట్లో 2 భాగాలు తీసేశాను, ఇది 10 ఫీట్లు అవుతుంది. 10 ఫీట్ల తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసుకోండి. ఈ సెప్టిక్ ట్యాంక్ ఇంట్లో కానీ పిల్లర్ కానీ క్రాస్ కాకుండా చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. సో ఇదొక లెక్క అనమాట. లేదా సెంటర్లో చూసుకోండి, తూర్పు మిడిల్లో నుంచి ఇటువైపు వెళ్ళాలి, తర్వాత వాయుయాన్ని క్రాస్ చేసి ఇటువైపు రావాలి. ఈ మధ్యలో కూడా సెప్టిక్ ట్యాంక్ లోపల వేసుకోవాలండి, బయట వేసుకోకూడదు. కొన్ని ఇళ్ళలో నేను చూస్తూ ఉన్నాను, ఏం చేస్తూ ఉంటారు అంటే సెప్టిక్ ట్యాంక్ సార్ అందుకే మేము ఇంట్లో వేసుకోలేదు సార్, ఇక్కడ వేసామని చెప్పి చూపిస్తూ ఉంటారు నాకు. ఎక్కడ వేశారట వారు, ఇగో ఇక్కడ బయట వేశారట సెప్టిక్ ట్యాంక్. సో బయట వేసాం సార్, ప్లేస్ ఉంది, అది కూడా లోపమే. ఆ పరిసర వాస్తులు అది కూడా ఆగ్నేయ దోషాన్ని సృష్టిస్తుంది, అందుకే అక్కడ వేయడానికి కూడా వీలు లేదు. ఇక మరికొన్ని సందర్భాల్లో మనము ఈ కాంపౌండ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలా పెరిగిపోతూ ఉంటుందండి. ఇగో ఇలా తూర్పాగ్నేయం కాంపౌండ్ ఇలా పెరిగిపోతుంది, లేదా దక్షిణాగ్నేయం కాంపౌండ్ ఇలా పెరిగిపోతుంది. ఇలా పెరగడం కాంపౌండ్ తూర్పాగ్నేయం పెరగకూడదు,
తరగకూడదు. ఇలా పెరిగిందనుకోండి దోషమే, ఇది ఇలా పెరిగిందనుకోండి దోషమే. మరికొన్ని సందర్భాల్లో ఈ తూర్పాగ్నేయం కాంపౌండ్ ఇలా ఇప్పుడు అంటే ఇది బాగా కాదు, కొద్దిగా ఈశాన్యం ఎంత పెంచుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈశాన్యం గురించి. సో తూర్పాగ్నేయం ఇక్కడ పెరిగిపోయింది, మరీ ఇది తగ్గకూడదు కూడా, మరీ విపరీతంగా తగ్గితే కూడా ఆగ్నేయ దోషమే. సార్ ఈశాన్యం తూర్పు ఈశాన్యం పెంచుకున్నామని చెప్పేసి విపరీతంగా ఈశాన్యాన్ని పెంచుకున్నారనుకోండి ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అందుకే ఏం చెప్తానంటే ఇది విపరీతంగా పెంచితే కూడా ఇటు తగ్గిపోయింది చూడండి, ఇది కూడా దోషమే. దానికి కూడా ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. స్వీట్ ఎంత తినాలో అంతే తినాలి, విపరీతంగా తిన్నామనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అందుకే ఏమంటున్నాను, తూర్పాగ్నేయం పెరగకూడదు, తూర్పాగ్నేయము తరగకూడదు కాంపౌండ్లో. అలాగే దక్షిణాగ్నేయం పెరగకూడదు, దక్షిణాగ్నేయము తరగకూడదు. దక్షిణాగ్నేయం తరగడం అంటే ఈ విధంగా వస్తుందండి, అది కూడా తరగకూడదు. అంటే ఆగ్నేయం లోపల రాకూడదు, దక్షిణాగ్నేయం బయటికి పోకూడదు. సో తూర్పాగ్నేయం బయటికి పోకూడదు, తూర్పాగ్నేయం లోపల రాకూడదు. దానివల్ల కాంపౌండ్లో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ ఉంటాయి, దానివల్ల కూడా ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఇంట్లోకి వస్తాను, ఇంట్లో మనం చేసే తప్పిదాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆగ్నేయ లోపం ఏర్పడడానికి మనం చేసే తప్పిదాలు ఎలా ఉంటాయంటే, ఇంటి మొత్తంలో ఆగ్నేయ మూల కూడా టాయిలెట్ కడుతూ ఉంటారండి, ఇంటి మొత్తంలో ఆగ్నేయ మూల టాయిలెట్, ఇది కూడా తప్పే. దీనివల్ల కూడా ఆగ్నేయ దోషం ఆ ఇంటికి ఏర్పడుతూ ఉంటుంది, అది కూడా తప్పే. అలా చేయడానికి వీల్లేదండి. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ స్టెప్స్ ఇస్తామండి, స్టెప్స్ చాలా చాలా మంచివి ఇవ్వచ్చు. ఇక్కడ ఇలా ఇచ్చామంటేనే కాస్తో కూస్తో పెరగడమే, తూర్పాగ్నేయం పెరిగిందనే, కానీ తప్పదు కాబట్టి మనం యాక్సెప్ట్ చేసాం. అయితే ఇక్కడ దీంతో ఇచ్చేసి ఏం చేస్తాము అని అంటే, ఇగో మెట్ల కింద టాయిలెట్ కడతాం చూడండి. ఈ మెట్ల కింద టాయిలెట్ ఎప్పుడైతే టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వాష్రూమ్ కానీ ఎప్పుడైతే కట్టారో అప్పుడు ఏమవుతుందంటే తూర్పాగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోతుంది, ఆ ఇంటికి ఆగ్నేయ దోషాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య చాలామంది వీడియోలు చూసి ఏం చేస్తున్నారంటే ఆ టాయిలెట్ వాడకుండా దాన్ని వదిలేసి అలాగే ఉంచుతున్నారు, వీలైతే స్టోర్ రూమ్ చేస్తున్నారు. నేనేమంటానంటే మీరు కట్టారు అంటే రూపం వచ్చింది, 4 గోడలు కట్టారంటే ఆకారం పెరిగింది. సో దాంతో ఆ ఇంట్లో తూర్పాగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోతుంది, ఆ ఇంటికి ఆగ్నేయ దోషం వచ్చేస్తుంది. సో అలా చేయడానికి వీల్లేదండి. మరికొన్ని సందర్భాలు ఏం చేస్తారు అంటే, ఇది 15 పిల్లర్లు ఉందనుకోండి, దీంట్లో 16వ పిల్లర్గా ఇక్కడ పిల్లర్ ఇస్తారు, అది కూడా ఆగ్నేయాన్ని పరిపూర్ణంగా పెంచేస్తుంది, అది కూడా ఆగ్నేయ దోషాన్ని సృష్టిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వేస్తారు. వాస్తవానికి సెప్టిక్ ట్యాంక్ అనేది మీకు మెట్లకు కాంపౌండ్ మధ్య గ్యాప్ ఎక్కువగా వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ పక్కనే వేయాలండి, కానీ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీల్లేదు. సో ఒకవేళ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేయాలి అంటే సేమ్ మెజర్మెంట్ ఫాలోఅప్ చేసుకోండి. ఇప్పుడు ఇది 45 ఫీట్ ఉందనుకోండి, 10 ఫీట్ల తర్వాత సెప్టిక్ ట్యాంక్ వచ్చిందా లేదో చూసుకోండి, దాన్ని బట్టి ఫాలోఅప్ చేసుకోండి. వేయడం తప్పు అనట్లేదు, కొలత ప్రకారంగా వస్తే ప్రాబ్లం లేదు. లేకుండా వచ్చిందనుకోండి అది ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఇప్పుడు కాంపౌండ్లో ఎలా అవుతుందో, సో ఇంటికి ఇక్కడ కాంపౌండ్ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఆగ్నేయంలో పడుతుంది. సో దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుంటారు, కలకలలాడుతూ ఉంటుంది, సో 11 నెలల తర్వాత వెలవెలబోతూ ఉంటుంది, కళాహీనమవుతూ ఉంటుంది, ఇంటికి కళే ఉండదు, ఇంటికి ప్రాణమే ఉండదు. సెప్టిక్ ట్యాంక్ చేసే మాయ కూడా అలాగే ఉంటుంది. అప్పులన్నీ చేసైనా ఇల్లు కడుతూ ఉంటాడు, సో తర్వాత డబ్బే పుట్టదు, అప్పులనే తీర్చలేడు. కారణం ఏంటంటే ఈ సెప్టిక్ ట్యాంక్ చేసే మాయ అలాంటిది. అందుకే సెప్టిక్ ట్యాంక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ మెట్ల కింద మేము బాత్రూమ్ కట్టద్దన్నారు, మరి ఎక్కడ కట్టాలి అంటే ఈ కాంపౌండ్లో చూడండి ఇక్కడ కట్టుకోవచ్చండి, ఈ పార్క్ తీసుకొని ఇలా కట్టుకోవాలి. ఎప్పుడు అది ఇటు గ్యాబ్ ఉన్నప్పుడు మాత్రమే ఫాలోఅప్ చేయండి. కొందరికి గ్యాబే ఉండదు, తీసుకెళ్ళేసి దాంట్లో బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ పడేస్తారు. ఎందుకు కట్టారు సార్ అని అంటే అప్పుడప్పుడు బంధువులు వస్తూ ఉంటారు సార్, సో వాళ్ళ కోసం కట్టాం కదా, మీరు కట్టారు కదా, మీరు సిక్ అయిపోయి అనారోగ్యం పాలైపోయి ఇంట్లో ఉంటారు కదా, మిమ్మల్ని పరామర్శించడానికి మాత్రమే బంధువులు వస్తూ ఉంటారు, అప్పుడు అది వాడుకుంటుంటారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా, వాడుకోవడం కోసమే కదా మీరు పెట్టింది, అందుకే వాళ్ళు వస్తూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి బాత్రూమ్ల విషయంలో కట్టొచ్చు, కట్టకూడదని కాదు. సో ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయాలి, ఇటు కూడా గ్యాప్ మెయింటైన్ చేయాలి, అప్పుడు మాత్రమే పెట్టి. కొందరికి గ్యాప్ ఇవ్వడానికి అవకాశమే ఉండదు, కొందరు ఇళ్ళకి వెళ్తాను, సో మెట్ల కాంపౌండ్ గ్యాపే ఉండదు, ఎక్కడ కట్టాలి సార్, ఎక్కడ కట్టాలంటే ఈ మధ్య కొత్తగా తయారైపోయింది, కొన్ని విల్లాల్లో చూశాను నేను, సార్ మెట్ల కింద బాత్రూమ్లు కట్టద్దంటే ఎక్కడ కడుతున్నారో తెలుసా, ఇగో ఇక్కడ సౌత్, ఇగో ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ ఇస్తున్నారండి, ఇగో ఇలా ఇస్తున్నారు, ఇచ్చేసి ఇటు డోర్ ఇస్తున్నారు. ఇది ఇంకా అత్యంత ప్రమాదం, ఇది ఇంకా అత్యంత ప్రమాదం విషయం వారికి తెలియదు. కారణం ఏంటంటే ఇక్కడ దక్షిణ భాగం కట్ అయిపోయిందండి, మార్స్ మంగళ్ కట్ అయిపోయింది. సో ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అవుతుంటాయి, అల్లర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి, కలిసిమెలిసి ఉండలేరు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న సౌత్ ఇది కట్ అయిపోయింది కదా. సో ఇలాంటి పొరపాట్లు ఈ మధ్య కొత్తగా ఇస్తున్న వాస్తు ప్లానర్స్ చేస్తున్న ఆర్కిటెక్చర్స్ కానీ ఇంజనీర్స్ కానీ చేస్తున్న మాయా ఇది. చాలా విల్లల్లో ఇప్పుడు చూసి నేను షాక్ అవుతున్నాను. అవును సార్ మెట్ల కింద ఇవ్వద్దని ఇక్కడ ఇచ్చారు, మెట్ల కింద ఇవ్వకూడదంటే కొన్ని పద్ధతుల నియమాల దృష్టిలో ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది కండిషన్ ఉంటుంది.
సో మీరు ఇక్కడ చూసి ఇక్కడ ఇచ్చారనుకోండి దీనికన్నా ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకో కొన్ని సందర్భంలో ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఈ మెట్లు ఉన్న కాంపౌండ్ చూడండి ఇలా కలిసిపోయి ఉంటుంది. మెట్లు కాంపౌండ్ ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు కూడా ఆగ్నేయం పెరిగిపోతూ ఉంటుందండి. అది విపరీతంగా ఆగ్నేయం పెరిగిపోయి తూర్పు ఆగ్నేయ దోషాన్ని క్రియేట్ చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఇది అందరు ఇప్పటికి చేస్తున్న పొరపాటు కూడా అదే. ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఉందనుకోండి, మెట్ల పక్క నుంచి ఇది ఎలివేషన్ కోసమని వాల్ ఇస్తారు, పైకి లేపుతారు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి లేపుతూ ఉంటారు. అప్పుడు మీరు చూడండి ఆగ్నేయం పెరిగిపోయినట్టే కదండి. సింపుల్ లాజిక్. అందుకే నేను ఏం చెప్తాను అంటే మెట్ల కింది నుంచి మెట్ల పక్క నుంచి అది గ్రౌండ్ ఫ్లోర్లో ఎలివేషన్ గోడ ఇవ్వడానికి వీలు లేదు. దానివల్ల ఎక్కడైనా ఏ ప్లేస్లో మెట్లున్నా ఇక్కడున్నా గ్రౌండ్ నుంచి ఎలివేషన్ కోసం మీరు వాల్ ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే ఏమవుతుంది, ఆ ఏరియా ఆ ప్రాంతం విపరీతంగా పెరిగిపోతే అది ఆ దోషాన్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు ఇలాంటి దోషాలు ఇక్కడ కానీ వాల్ ఇవ్వడానికి వీలు లేదు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి సౌత్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, ఈ ఏరియా కట్ అయిపోతుందండి. ఇలా ఈ ఏరియా కట్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆగ్నేయం అనేది వాళ్ళ ఇంట్లో నుంచి కట్ అయిపోతుంది, ఈ సౌత్ ఫేసింగ్ ఇళ్లలో కనబడుతుంది. ఆగ్నేయాన్ని మీరు మీ ఇంట్లో నుంచి పంపించేశారు కదా, అప్పుడు శుభాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏది పెంచుకున్నారంటే ఇగో నైరుతి పెరిగిపోయింది చూడండి, దీన్ని పెంచుకున్నారు అంటే రాక్షసుని పెంచుకున్నారు, మీరు పెంచి పోషిస్తున్నారు మీరు రాక్షసుని. దానివల్ల ఏమవుతుంది, గొడవలు అల్లర్లు కొట్లాటలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆగ్నేయము నైరుతి, ఆగ్నేయ అమ్మాయి మీదే, నైరుతి అబ్బాయి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మీద డిస్ప్యూట్స్ ఉంటూ ఉంటాయి. సో కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, భర్త బాధపడుతూ ఉంటాడు. అంటే భార్య వెళ్ళిపోవడము, భర్త బాధపడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో హెల్త్ ఇష్యూస్ కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి, హాస్పిటలైజ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. రిపీటెడ్గా హాస్పిటల్కి పోయే సంఘటన కారణం ఆగ్నేయాన్ని పంపించేశారు. అందుకే నేను ఏమంటానంటే ఆగ్నేయాన్ని కట్ చేయడానికి వీలు లేదు. సో ఇక్కడ ఆగ్నేయాన్ని క్రియేట్ చేయండి. సార్ మరి మాకు సిట్అవుట్ కావాలి, వెహికల్ పార్కింగ్ అన్నప్పుడు ఇక్కడ పిల్లర్ పైన ఆర్చనన్నా కనీసం డిజైన్ చేసుకోండి. మ్యాక్సిమం సౌత్ ఫేసింగ్ ఇళ్లలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఆగ్నేయంలోనే వంట గది పెట్టాలండి. వంట అంటే ఫైర్, నిప్పు పుడుతూనే ఉండాలి. కొన్ని ఇళ్లలో వంటలే చేయట్లేదట, దానివల్ల శుభాలు కట్ అవుతున్నాయి. మీరు వంట చేయండి. మీరు చూడండి పూర్వకాలంలో మనకి ఎలా ఉండేదంటే ఇంటి ముందు ఈ గుడిసెలాగా షెడ్ లాగా ఉండేది చూడండి, ఇక్కడ విపరీతంగా మంట మండుతూ ఉండేది, కట్టెల పొయ్యి మీద మంట మండుతూ ఉంటాయి. పండుగలప్పుడు చూడండి గొడవలు ఎందుకు కావు అంటే సో కట్టెల పొయ్యి మీద చాలా మంట చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మంట తీసేస్తుంది. కాబట్టి పూర్వకాలంలో విలేజ్లో వెళ్ళినప్పుడు అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండేది, అండర్స్టాండింగ్ ఉండేది, హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఇల్లు పెద్దది, అప్పుడు ఇల్లు చిన్నది, మంట పెద్దది, గుడిసెలాగానో గోనె పెంకలాగానో ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లు చాలా చాలా పెద్దదండి, కానీ మంట చాలా చాలా చిన్నది. మంట ఇచ్చుడే తక్కువ, అన్ని ఆర్డర్స్ కదా, క్యాటరింగ్ కదా, ఎవరికైతే ఆర్డర్ ఇస్తామో వాళ్ళ ఇంట్లో మంట మండుతూ ఉంటుంది. వారు బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు, కారణం మంట ఎప్పటికీ మండుతూ ఉంటుంది. అందుకే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీ కిచెన్ ఇక్కడ మాత్రమే పెట్టండి, ఖచ్చితంగా వంట చేయండి. 3 times మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వంట చేయండి. టీ పెట్టి ఇవ్వండి అనే ప్రాసెస్ అందుకే పుట్టుకొచ్చింది. కనీసం ఇంట్లో ఎవరైనా బంధువులు చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళ ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన ద్వారా బయటికి పోవాలంటే వాళ్ళకి టీ పెట్టి ఇస్తూ ఉంటాం కదా. కారణం ఏంటంటే ఫైర్ డెవలప్ అయింది, ఒకసారి వాళ్ళ ద్వారా వచ్చిన నెగిటివ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. వెరీ సింపుల్. ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన తర్వాత దానాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఆ దీపాన్ని చూసి వెళ్ళిపోతుంటాం. కారణం మన చుట్టూ ఉన్న నెగిటివ్ వారా కట్ అవుతూ ఉంటుంది. చూడండి సన్ అనే వ్యక్తి రాలేదనుకోండి, సూర్యుడే లేకపోతే మన ఫేస్ వాడిపోతూ ఉంటుంది, మొక్కలు కూడా వాడిపోతూ ఉంటాయి. ఇంట్లో మంటే లేదనుకోండి, ఇల్లే వాడిపోతూ ఉంటుంది, ఇల్లే కళావిహీనమవుతూ ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నాను, ఈ స్టవ్ అనేది దాంట్లో ఫైర్ ఖచ్చితంగా, మంట అనేది ఖచ్చితంగా పెట్టండి. బంధువులు వచ్చినప్పుడు టీ పెట్టే సాంప్రదాయంలో నిగూఢంగా దాగి ఉన్న అర్థము, వారికి ఇచ్చే మర్యాదతో పాటు వారి ద్వారా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కట్ కావాలి అంటే ఎప్పుడైతే ఇక్కడ స్టవ్ వెలిగిస్తారో ఆ వెలుగు ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్, వారి ద్వారా వచ్చిన నెగిటివ్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే మన సాంప్రదాయాలు, ఋషులు, మహర్షులు ఇవన్నీ ఆలోచించి దాని వెనుక సైన్స్తో ఉంచి ఈ సాంప్రదాయాలను సృష్టించారనే విషయాన్ని మనం గమనించాలి. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి, ఇది కిచెన్ అనుకుందాం, కిచెన్ రూమ్. ఇగో ఇక్కడ డోర్ ఇస్తారండి, ఇక్కడ డోర్ ఇస్తారు. తూర్పాగ్నేయంలో డోర్ పడిందంటే మైనస్ అండి, అది తప్పు కిందికి వచ్చేస్తుంది, తూర్పాగ్నేయ లోపాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇలాంటి తప్పిదాలు ఉంటే మీ ఇంట్లో శుభాలు అనేటివి ఉండవండి, అశుభాలే ఉంటాయి. అవి మనం స్వయంగా చేసుకున్న తప్పిదాలు, వీటిని సవరించుకోండి. మీకు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే మీ ఇంట్లో ఉన్న వాస్తు పరిశీలన కోసం కానీ, మీరు కడుతున్న ఇంటి ప్లాన్స్ కరెక్షన్ కోసం కానీ,
నా వాస్తు విజిటింగ్ కోసం కానీ మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా ఈ వీడియోలో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు వాట్సాప్ నెంబర్ అండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి, మీ ప్లాన్ పెట్టండి, మీ వీడియో పెట్టండి. కాల్ మాత్రం చేయొద్దండి. మీ మెసేజ్ చూసి నా నుంచి కానీ మా టీం నుంచి కానీ మీకు రెస్పాన్స్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.